హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి వీడియో వచ్చేసి మన చేతులతోనే ఇంట్లో సిర్లాక్ పౌడర్ని ఎలా తయారు చేయవచ్చో చూసేయండి. నేనైతే 2 రకాల సిర్లాక్ పౌడర్ని అయితే తయారు చేశాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా వీడియో మొత్తం చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి సిర్లాక్ పౌడర్ని పెట్టండి. 6 నెలలు నిండాక ప్రతి బిడ్డకి మనము ఫుడ్ అనేది అలవాటు చేయాలి. కాబట్టి సిర్లాక్తోనే స్టార్ట్ చేస్తాం. సో అదే సిర్లాక్ని మనకి అందుబాటులో ఉన్న పప్పులతోటి ఇంట్లోనే మన చేతులతో చేసి పెడితే బాగుంటుందని నేను ఆలోచించి మా బాబుకి నేనే సిర్లాక్ పౌడర్ని తయారు చేశానండి. ఏ పప్పులు వాడానో, ఎంత క్వాంటిటీ వాడానో ఒకసారి మీరు వీడియోలో చూసి మీరు కూడా మీ పిల్లలకి తయారు చేసి పెట్టండి. ప్రతి పప్పుని ముందుగా కడగాలి. కడిగిన తర్వాత ఆరబెట్టి తర్వాత ఫ్రై చేసుకొని వాటిని మిక్సీ వేసుకొని అన్ని పౌడర్స్ని మంచిగా కలుపుకోవాలి. పిల్లలంటే ప్రతి తల్లికి చాలా ఇష్టంగా ఉంటుంది కాబట్టి వారు తినే ప్రతిదీ మన చేతులతోనే చేసుకుంటే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. బయట సిర్లాక్ పౌడర్స్ మంచివి కాదని నేనైతే చెప్పట్లేదు, కానీ మనకి అందుబాటులో ఉన్న వాటితో మన పిల్లలకి మన చేతులతో చేస్తే బాగుంటుందని నేనైతే మా బాబుకి సిర్లాక్ పౌడర్ని తయారు చేశానండి. మీరు కూడా ఈ ప్రాసెస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.